ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ టీడీపీ జనసేన పొత్తులో వస్తే 122 సీట్లతో ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తారు. అలాగే కూటమికి అప్పుడు మనం 58 చెప్పాము, ఒక 5 సీట్లు తగ్గి 53 సీట్లతో కూటమి ఉంటుందని మనం వేరే ఛానల్స్లో వీడియో చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 175 స్థానాలు 151 ప్లస్ వాళ్ళు అనుకుంటున్నారు. తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేక సంబంధమైన స్థితిగతుల వల్ల మళ్ళీ అధికారంలోకి రావటం అన్నటువంటి విషయం మీద వాళ్ళు దృష్టి పెట్టాలి. ఏ ప్రభుత్వం కూడా, అంటే అది టీడీపీతో కూడినటువంటి ప్రభుత్వం కానీ వైసీపీతో కూడినటువంటి ప్రభుత్వం కానీ వెంటనే సులభమైనటువంటి మెజారిటీతో ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి అవకాశం లేదు. నమ్మకం లేదు, కొత్త వాళ్ళు వస్తారు రాకపోరని నమ్మకం లేదు. సో కాబట్టి మేధోదేశం ప్రకారం జగన్మోహన్ రెడ్డి డైమండ్ షేప్లో ఆయన వజ్ర వ్యూహాన్ని అవలంబిస్తున్నారు. ఆ వజ్ర వ్యూహం ఎఫెక్ట్ ప్రతిపక్ష కూటమిపై పడింది కాబట్టి ప్రతిపక్ష కూటమి నిలబడులు చేసేటువంటి తప్పులే జగన్మోహన్ రెడ్డి విజయానికి పునాదులు అవుతాయని చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఇన్ ఫ్యూచర్ మీరు 2 టర్మ్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే వస్తారంటున్నారు కదా? నెక్స్ట్ 2 టర్మ్స్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. 2024-29 ఎవరు? జగన్మోహన్ రెడ్డి వస్తాడు, ముఖ్యమంత్రి ఆయనే అవుతారు. మరి ఆయన పార్టీ అన్నప్పుడు ఆయన అంటే మీ నోట్ నుంచి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు 2024లో మరియు 2029లో ఆయనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండబోతా ఉన్నారు. డామ్ షూర్ గా ఇది రికార్డ్ అవుతుంది కదా బాబు, రికార్డ్ చేస్తున్నా. ఆ తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? ఏందమ్మా రాసుకొచ్చుకుంటా 200 ఏళ్ళు బతుకుతాను బడే ఉన్నావు నువ్వు, నాకు అర్థమైతలేదు. అంటే 74 ఏళ్ళు ఇప్పటికే అన్నారు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సీఎం కాదమ్మా, 74 ఏళ్ళు ఆయన రాజకీయ గండం ఉంది, పరిస్థితులు అనుకూలంగా లేవు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు 2 టర్మ్స్ వచ్చిన తర్వాత ఏమైనా సిచ్యువేషన్స్ బ్యాడ్ గా వెళ్లే అవకాశం కనిపిస్తుంది? ఏం లేదు, ఇంకా రేపు 2024లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక టీడీపీ అనే పార్టీ ఏడు ఉంటది, తర్వాత చూద్దాం. కదా ఆ పార్టీ 29 వరకు సస్టైన్ అయినప్పుడు కదా ఆ పార్టీ అప్పటి వరకు సస్టైన్. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన 2017లో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఏమని అంటే, రాజశేఖర్ రెడ్డి లాగా మారిన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తారు మీరు అని చెప్పిన. అన్నట్టుగానే ఆయన మారిన తర్వాత ఆయనకు జనాల్లో లీడర్లు నమ్మకం వచ్చింది. అట్లనే ఇంకో మాట చెప్తున్నా, ఇప్పుడు నీ తరపున కేసీఆర్గా మారబోతున్న జగన్మోహన్ రెడ్డిని చూస్తారు 24లో. ఇప్పుడు గురువు మార్పు అనేటువంటిది జరిగినది. గురువు మార్పు వల్ల కూడా కొంత సత్ఫలితాలు అనేటువంటివి పొందబోతారు వాళ్ళు. మామూలుగా నేను అనుకుంటున్న మాట ఏమిటి అంటే, మామూలు సహజంగా అందరివి ఒకసారి చూసినప్పుడు ఎవరికి ఎటు ఏమిటి అనేటువంటి మనం చూస్తే ఆలోచన చేసినప్పుడు జాతకాలలో రాహు యొక్క ప్రభావము, గురువు యొక్క ప్రభావము, రవి యొక్క ప్రభావము, శుక్రుడి యొక్క ప్రభావం, ఈ గ్రహస్థితులు అన్నీ కూడా ఉన్నాయి కదా. ఉన్నంత వరకు చాలా యోగవంతముగానే ఉన్నది. అయితే కొద్దిగా అతి తక్కువ దీంట్లో జగన్ గారు కొంచెం ఏమో ముందుకు వస్తారు అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. ఎందుకంటున్నామంటే బాగా టైట్ వ్యవహారముగా ఉన్నది ఇప్పటిదాకా. గురువు మార్పు వలన అనేటువంటిది ఒకటి ఉంది. కొంచెము తక్కువ దీంట్లో వస్తాడేమో అని అనిపిస్తూ ఉన్నది, వచ్చే అవకాశాలు ఉండవచ్చు అనేటువంటిది. మరీ ఎక్కువగా ఏవో పెద్దగా అటు ఇటు అన్ని జరుగుతాయి అనేటువంటి దానికంటే కూడా కొద్దిగా ఇదిలో ఉండవచ్చును అనేటువంటిది ఉన్నది. నిజానికి పార్టీలు గెలవటము అనేటువంటి దానికంటే కూడా ఇక్కడ ఏ పార్టీ గెలిచినా దీని యొక్క ప్రభావం ముందుగా బీజేపీ గెలిచినట్టుగా భావించాలి. పవన్ కళ్యాణ్ గారు ఎంత అడిగినారు, ఎన్ని సీట్లు అడిగినారు? దాదాపుగా నాకు తెలిసి 30 కూడా దాటలే, 30 కూడా దాటలే. అంటే 23 అనుకోండి, మంచి నంబరు, 5 నంబర్ లాగా. మరి 23 మందిలో ఎంతమంది గెలుస్తారు అనుకున్నారు? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లేదు నాకు తెలియదు, కానీ ఎంతమంది గెలుస్తారు చూడండి మీరే. ఎందుకంటే 16 నెంబర్ వచ్చింది, బాంబ్ బ్లాస్ట్ నెంబర్ అది.
బాంబ్ బ్లాస్ట్ అంటే సర్ర మీదకి వస్తుంది, అంటే హైప్. ఆ బాగా ఎప్పుడైతే జనాలు ఇసుక పోస్తారు వాళ్ళకుండా వచ్చినారు. హలో ఏపీ బాయ్ బాయ్ ఏదో అన్నారు కదా, నాకే తెలియదు అది బై బై జగన్ అన్నారు కదా. అసలు నంబర్లు పని చేయాలి నాయన, నంబర్లు పని చేయకపోతే ఆగం అయిపోతుంది లైఫ్. సో అందుకోసం నంబర్ ఆర్ వెరీ పవర్ఫుల్. కానీ ఫ్యూచర్లో మాత్రం జనసేన పార్టీకి ఫ్యూచర్ ఉన్నది. ఎందుకంటే 46 నంబర్ ఉంది, దాంట్లో మంచి నంబర్స్ ఉన్నాయి. 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది, సూపర్ ఉంది. జనసేన పార్టీ అనే పేరు కూడా అద్భుతంగా ఉంది, రాజయోగం ఉంది దాంట్లో. ఎందుకంటే ఇప్పుడే అందుకోసం ఆయన కూడా తెలుసుకున్నాడు. అంతకుముందేమో నేను సినీ ఫీల్డ్లో ఉన్నాను కదా, ఎన్టీ రామారావు గెలిచాడు, మా అన్నయ్య కూడా 18 సీట్లు వచ్చింది, నేను అనుకున్నాను. నాకు కూడా తెలుసు కదా ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఎంత డబ్బు ఉన్నా ఎంత. కానీ నిజాయితీగా కొన్ని కోట్ల రూపాయలు అయితే ప్రజల కోసం ఖర్చు చేసినాడు, ఇది మాత్రం నిజం. ఓకేనా, రాబోయే రోజుల్లో ఆయనకు మంచి భవిష్యత్తు ఉంది, దాంట్లో సందేహం లేదు. కానీ ఈసారి మాత్రం గెలిస్తే మాత్రం సింపతి వల్లనే గెలుస్తాడు తప్ప అదృష్ట సంకల్ప ద్వారా కాదు. సంకల్ప బలం, ఆ దత్తాత్రేయ అనుగ్రహము, తర్వాత ప్రజల యొక్క ఈరోజు ఒకసారి గెలువు, ఒకసారి ఛాన్స్ ఇస్తున్నాము, అసెంబ్లీ ఎట్లా మాట్లాడతావు, ఏం చేస్తావో అంటే మేము డబ్బులు మేము ఓట్లు వేయకుండా మేము గెలిపేయకముందేనే ఇంత చేసావు కదా, ఇప్పుడు మీకు ఛాన్స్ ఇస్తున్నాం. దీని నుంచి వాళ్ళ భవిష్యత్తు మారిపోతుంది ఖచ్చితంగా. సో ఇది మనకు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ యొక్క, ఓకేనా, అది జరిగిపోయింది. ఇక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డిది. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డిది 3 and 7 కాంబినేషన్. 3 and 7 కాంబినేషన్లో బర్త్ నెంబర్ 3 ఉంది కదా, బర్త్ నెంబర్ 3 ఉన్నప్పుడు ఇది న్యూట్రల్ ఉంది. అంటే న్యూట్రల్ అంటే బాగా అర్థం చేసుకోండి ప్రేక్షకులారా మీరు. న్యూట్రల్ అంటే ఏంటిది, ఇటు ఓడిపోదు అటు గెలవదు అన్నట్టు దాంట్లో ఉంది. న్యూట్రల్ అంటే ఏంటిది, అటు ఓడిపోదు ఇటు గెలవదు, బ్యాలెన్స్లో ఉంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు, హే మొన్న నాకు జగన్మోహన్ రెడ్డికి వెళ్తాను కదా, నాకెందుకు సార్, నాకు చుట్టమా అక్కడ, నాకేమో డబ్బులు ఇచ్చిరా ఇక్కడ ఉన్నట్టు చెప్తేనే కూడా మీకు ఊరికి ఎక్కువ అన్నట్టు. ఇది జన్మ సంఖ్య కింగ్ నెంబర్ ఏమో న్యూట్రల్ ఉంది, కానీ విధి సంఖ్య ఏంటిది, విధి సంఖ్య పాజిటివ్లో ఉంది, అంటే లక్కీ నెంబర్లో ఉంది 7, అంటే 3 and 7 అంటే డైరెక్ట్ అపోజిట్ నెగిటివ్ నెంబర్ లేదు. సో న్యూట్రల్ ఒకటి ఉంది, మరి లక్కీ నెంబర్లో ఉంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఆయన నంబర్ ఏదో చెప్పాను నేను. అవును. సో ఈ విధంగా చంద్రబాబు నాయుడుదైనా జగన్మోహన్ రెడ్డిదైనా పవన్ కళ్యాణ్దైనా నంబర్ల బట్టే రేపు వాళ్ళ గెలుపు అపజయాలు ఉంటాయి తప్ప ఆ నంబర్లు దాటి ఏం జరగవు. ఒకవేళ ఇక్కడ నేను చెప్పిన దాంట్లో ఏవైనా తప్పులుండి మిస్టేక్ జరిగిందంటే నా క్యాల్కులేషన్ తప్పు ఉండొచ్చు, కానీ న్యూమరాలజీ తప్పు ఉండదు. న్యూమరాలజీ ఎప్పుడు తప్పు చెప్పది, మనుషులు తప్పు చెప్పచ్చు, నేను తప్పు చెప్పచ్చు, మీరు తప్పు చెప్పచ్చు, ఎవరైనా. నంబర్స్ మాత్రం 1 అంటే 1, 5 అంటే 5, 9 అంటే 9. సో దీన్ని బట్టి నేను ఫైనల్గా చేసేది ఏంటంటే దాదాపుగా 2024లో మనకు తెలుగుదేశం పార్టీకి 4 నంబర్ రావడం వల్ల 4 నంబర్ ఎలాంటిది కూడా ఆలోచించదు. ఇది సక్రమార్గమా వక్రమార్గమా లేకపోతే చక్కగా పోతుందా రౌండ్గా వస్తుందా ఆలోచించేది. గెలిచినామా లేదా, అంతే, గెలిచినామా లేదా అనే చేస్తుంది ఇది రాహువు కాబట్టి. అందుకోసమే చాలా మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండదని మొదట్లోనే చెప్పాను 3 నెలల క్రితం. సో అందుకోసం మీరు గెలుస్తా అన్న వాళ్ళు గెలవకపోవచ్చు 100%, ఓడిపోయే వాళ్ళు గెలవచ్చు. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే కొత్తగా లేటెస్ట్గా ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే ఉర్వకొండలో ప్రతి సంవత్సరం దాదాపుగా 99 నుంచో అంతకుముందు నుంచో ఉర్వకొండలో గెలిచిన వాళ్ళు